మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు మరియు సంభాషణలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. బెట్టింగ్ అనేది సామాజికంగా మరియు ఆర్థికంగా ప్రమాదకరం. దీనివల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించడమే మా ఉద్దేశం తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు. ఏం చేస్తున్నావు బ్రో? చావడానికి వచ్చాను బ్రో. మధ్యలో నువ్వు వచ్చావు. ఎందుకు చావనుకుంటున్నావు? చెప్తే నువ్వేమన్నా తీరుస్తావా? వచ్చాడు పెద్ద. ముక్కు ముఖం తెలియని నాకు చెప్పైనా పర్లేదు. ఈ సమస్య ఉందని మీ తల్లిదండ్రులు చెప్పావా? నువ్వెక్కడ చావబోతున్నావని మీ అమ్మా నాన్నకి చెప్పావా? ఎవరు బ్రో నువ్వు? తెలిస్తే ఎలా చావనిస్తారు? వాళ్ళ ముందు ముఖం ఎత్తుకోలేక కదా ఇలా చావడానికి వచ్చింది. నీ సమస్య ఏంటి? ఎందుకు చావాలనుకుంటున్నావు? నేను ఈ తప్పు చేశానని ఫ్యామిలీకి తెలిస్తే నన్ను మనిషిలా చూడరు. ఈ సమాజంలో కూడా నేను తలెత్తుకుని తిరగలేను. అందుకే నాకు చావే కరెక్ట్. ఏంటి బ్రో, ఇందాక ఏ సంబంధం లేకపోయినా వచ్చి ఆపారు. ఇప్పుడు నా సమస్య తెలిసి కూడా చస్తుంటే ఆపట్లేదు. చూడు బ్రో, ఇక్కడున్న ప్రతి ఒక్కడికి సమస్యలు ఉన్నాయి. సమస్య లేని మనిషి అంటే ఎవడున్నాడు? కానీ నువ్వు చావడానికి కూడా సిద్ధపడ్డావంటే నీ వెనకాల ఉన్న సమస్య చాలా బలమే ఉంటుంది. నాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రూపాయి పోగేసి కష్టపడి మా నాన్నగారు నన్ను చదివిస్తుంటే నేను చెడు వ్యసనాలకు బానిసై మా నాన్నగారు పంపించిన డబ్బులు బెట్టింగ్ లేసి మొత్తం డబ్బులు పోగొట్టాను. ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి డబ్బులు పోనీ అని ముఖం చూపించాలంటే భయం వేస్తుంది బ్రో. నేను ఇలాంటి ఉండని తెలిస్తే ఆయన తట్టుకోలేరు బ్రో. అందుకే చావడానికి వచ్చాను బ్రో. చావడం అంటే నువ్వు ఒక్కడవే చనిపోవడం కాదు, నీ కుటుంబాన్ని కూడా చస్తూ బతికేలా చేయడం. నిన్నెందుకు ఆపానంటే నీ స్థానంలో నా ఫ్రెండ్ కనిపించాడు. నీ ఫ్రెండా? ఒక్కసారి వాడి కథ వింటే నీ నిర్ణయాన్ని నువ్వే మార్చుకున్నావు.
ఎలా ఉన్నా నాన్న? నాన్న అశోక్ ప్రయాణం బాగా జరిగింది కదా? బాగున్నావా? బాగున్నా. ప్యాకెట్ ఇవ్వు. రండి నాన్న. సెలవులు ఎన్ని రోజులురా? ఎందుకురా నాన్న ఈ 4 రోజుల సెలవులకి ఇక్కడ దాకా రావడం? హాయిగా హాస్టల్లో తిని అక్కడే చదువుకోవచ్చు కదా. ఈ సెలవు రోజులు కూడా హాస్టల్ తిండి అంటున్నానా? ఈ 4 రోజులు అమ్మ చేద్దాం అని తినాలి. రే అన్నట్టు నువ్వు వస్తున్న సంగతి అమ్మకి చెప్పనే లేదురా. అదేంటి అది ఏదో అంటారు కదా, సర్ప్రైజీ చేద్దామని. సర్ప్రైజ్ కాదు నాన్న, సర్ప్రైజ్. ఏదో ఒకటి. ఇప్పుడు దాని మొహం చూడాలి, ఎరిగిపోద్ది నిన్ను చూసి. చెప్పలేదని నా మీద అరుతుందేమో. ఏమండోయ్ వెళ్ళం గారు, ఏం చేస్తున్నారండి లోపల? ఒక్కసారి బయటకు వచ్చి ఎవరు వచ్చారో చూడండి. ఎవరొచ్చారండి? నాన్న అశోక్, అమ్మా. ఇదేనా రావటం? వస్తున్నట్టు మాటని చెప్పలేదు. ఏమయ్యా నువ్వైనా చెప్పాలిగా. ఎప్పుడు తిన్నావో ఏంటో. రా కాళ్ళు కొడుకుంటా, అన్నం పెడతాను. అదే నాన్న అలా చెప్పాయో నా ఇంక తింటున్నావా? అంతేలేవే, కనకొడుకుని చూశాక కట్టుకున్న మొగుడినే మర్చిపోతారు మీ ఆడోళ్ళు. నన్ను కూడా భోజనానికి పిలవచ్చు కదా, మాది మాత్రం కడుపు కాదా? మాకు ఆకలిదా ఏంటి? రాముడు, రాముడు, ఏమయ్యా నీకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం తెలీదా? నీ కొడుకుని కాలేజీలో చేర్పించాలని అప్పు కావాలన్నావు, ఇచ్చానా? ఇచ్చానా లేదా? ఎన్నాళ్ళయింది? ఇంటికొస్తే మీ ఆవిడుంటుంది, ఆడవాళ్ళ మీద కేకలేస్తే తప్పు నాదవుతుంది. అలాగని వచ్చిన ప్రతిసారి వడ్డీ కట్టించుకున్న వడ్డీ చేతులతో వెనక్కి వెళ్తే రేపొద్దు నీకులా తున్ని కూడా భుజాన్ని వేసుకుని కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యా రెడ్డి గారు, ఒక్క నెల రోజులు ఒప్పు కట్టారంటే అసలు వడ్డీ కలిపి ఇచ్చేస్తానయ్యా. అన్నం వంటిన చేతితో చెప్తున్నాను. నా కొడుకు ఇంట్లో ఉన్నాడయ్యా, వాడింటే బాధపడతాడండి బాబు. ఏంటయ్యా కొడుకు రేపు పొద్దునాడేమైనా ఉద్యోగం చేసి వదిలేస్తాడనుకున్నావా? చదువు పేరుతో చిల్లరాసేలేసి రేపు దేన్నో దాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టి నీకులాగా కూలి పని చేసుకుంటూ అడుక్కు తింటాడు. హే రెడ్డి, నా కొడుకు గురించి ఇంకొక మాట అంటే ఊరుకునేది లేదు. చంపేస్తానేమనుకున్నావు? ఏమనుకోలేదు బాబు. అయ్యా నా కొడుకునంటే తట్టుకోలేకపోయాను. ఏమనుకోకండి అయ్యా. నెలలాగా గడిపిస్తాను, అప్పుడు లోగా ఇవ్వకపోతే ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఆగండి నాన్న, నీ క్వశ్చన్ చెప్పాలి. ఇంటికాడ చెప్తే అమ్మ కంగారు పడుతుందని చెప్పలేదు. కాలేజ్ ఫీజు కట్టాలి, అలాగే హాస్టల్ ఫీజు కూడా కట్టాలి. సెలవులకి ఇంటికి వచ్చి 4 రోజులు అవుతుంది కదా, అప్పుడు ఏం చెప్పలేదు. సరేలే, ఇంతకి ఎంత కట్టాలంటావు? సుమారు 50,000 అవుతుందానా. ఇంటికాడ చెప్తే అమ్మ కంగారు పడుతుందానా, నిన్ను కంగారు పడుతుంది. తన నగలైనా అమ్మిస్తుంది.
అందుకే చెప్పలేదు నాన్న. డబ్బులు కట్టడం కుదరపోతే పరీక్షలు రాయడం ఆపేద్దాం అనుకున్నా. ఆహా, అంత పని చేయకు నాన్న. పంటకి వర్షం ఎలాగో నీలా చదువుకునే వాళ్ళకి పరీక్ష అలాగరా. వర్షం పంటకి సాయం చేస్తే పరీక్ష నీ భవిష్యత్తుకి సాయం చేస్తుందిరా. డబ్బులు ఏదోలా నేను ఏర్పాటు చేస్తాలే. నువ్వేమాత్రం టెన్షన్ పెట్టుకోకు, బాగా చదువుకో నాన్న. అబ్బాయిని బస్ ఎక్కించేశారా లేకపోతే బస్ స్టాండ్లో వదిలేసి వచ్చారా? లేదే, బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చాను. నీ మీద బెంగొచ్చి నిన్ను చూడాలనిపించి పరుగు పరుగును వచ్చేసాను. ఛే, అబ్బో, ఏంటి మనిషికి ఇంత కోపం వచ్చింది? అబ్బో, ఇదంతా కోపమే. ఏమైందయ్యా అంత చిరాగ్గా ఉన్నావు? చిరాక్ కాదే, నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది. నా కొడుకు దీనంగా ముఖం పెట్టి, నాన్న డబ్బులు కావాలి, నేను చదువుకోవాలి, కాలేజీ ఫీజు కట్టాలి అంటే జేబులో చెయ్యి పెట్టి ఇవిగో నాన్న డబ్బులు అని ఇవ్వలేకపోయినా పనికిరాని తండ్రిని అయిపోయానే నేను. ఏంటి ఫీజు కట్టాలా? ఎంత కట్టాలి? నా దగ్గర 2000 ఉన్నాయి, అబ్బాయి పంపించండి. ఆగు, వాడు కట్టాల్సిన ఫీజు 1000-2000 కాదే, 50,000. 50,000? ఎక్కడేసి తేగలమండి? కేవలం డబ్బుల కోసం నా కొడుకు భవిష్యత్తు పాడు చేయలేనే. నమస్కారం అండి మల్లిబాబు గారు. నమస్తే. ఏ రాముడు, ఇలా వచ్చావేటి? నాలాంటి వడ్డీ వ్యాపారస్తులను చూస్తే అంత దూరం పారిపోతావు? ఎత్తుక్కుని మరీ వచ్చావేంటి? ఏటి సంగతి? ఒకరి దగ్గర ఆశించకుండా ఎంత బతకాలనుకున్నా కన్న బంధం గురించి, కన్న కొడుకు భవిష్యత్తు గురించి తప్పట్లేదు మల్లిబాబు గారు. నాలాంటి తండ్రి చేతగాని తనం నా బిడ్డకి శాపం కాకూడదు మల్లిబాబు గారు. ఒక 50,000 రూపాయల అవసరం వచ్చి మీ దగ్గరికి అప్పు కోసం వచ్చానండి మల్లిబాబు గారు. ఒరే రాముడు, ఇలా అన్నానని ఏమనుకోకు. ఈ కాలం కుర్రోళ్ళు వాళ్ళు చేసేదోటి, తల్లిదండ్రులకు చెప్పేది ఒకటి. ఒకసారి ఆలోచించు, డబ్బులతో వ్యవహారం. నువ్వెప్పుడు నన్ను 1 రూపాయి కూడా అప్పు అడగలేదు, నేను ఎవరికీ కాదనలేదు. ఎందుకంటే నేను వడ్డీ వ్యాపారస్తుణ్ణి. డబ్బులు ఇస్తాను, నా దగ్గర వడ్డీ 10 రూపాయలు. నెల రోజులు అంటున్నావు కాబట్టి ఇస్తాను. పంట చేతికి రాగానే నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. ఎంత అవసరం వచ్చిందో ఏంటో ఈ రాముడికి. ఇదిగో ఇప్పుడే వెంకన్నగాడు ఇచ్చాడు 50,000 పట్టుకెళ్ళు. ఎప్పుడు పావలాకు కూడా అప్పుకు రాని రాముడు తన కొడుకు కోసం చేతులు చాపి నన్ను అప్పడిగాడు. సరే, పని ఏదైనా ఆ రాముడికి మంచి జరిగేలా చూడు దేవుడా. అశోక్, చెప్పమ్మా. డబ్బులు వచ్చినాయా నాన్న? ఇప్పుడే వచ్చాయమ్మా. నాన్నగారు నీకు డబ్బులు పంపారు 50,000. అవి ఎలాగొచ్చినాయి అనుకుంటున్నావు? మల్లిబాబు గారి దగ్గర 10 రూపాయలు వడ్డీకి తీసుకొని నీకు 50,000 పంపారు. ఏ, ఏం మాట్లాడుతున్నావు? అయ్యన్నాడికి అవసరమా? ఫోన్ ఎలాగి, నువ్వు లోపలికి వెళ్ళు. ఒరే నాన్న, అశోక్ అమ్మ ఏదేదో మాట్లాడుతుందిరా, అవేవి పట్టించుకోకురా. నువ్వు బాగా తిని, బాగా చదువుకుని, బాగా పరీక్షలు రాయి నాన్న. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఒరే, నాకు చేలో పని ఉందిరా, ఓకేనా? ఉంటాను మరి. ఓకే. మల్లిబాబు గారి దగ్గర 10 రూపాయలు వడ్డీకి తీసుకొని నీకు 50,000 పంపారు. నువ్వేమాత్రం టెన్షన్ పెట్టుకోకు, బాగా చదువుకో నాన్న. రే అశోక్, హాయిరా. ఆయన ఏంటలా డల్గొన్నావు? ఇది ప్రాబ్లం? మొన్న సార్లకి ఇంటికి వెళ్ళినప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలని నాన్న డబ్బులు అడిగాను. ఎవరి దగ్గర డబ్బులు 10 రూపాయలు ఇంట్రెస్ట్కి
50,000 తీసుకుని పంపించారు. నేను చదువుకోవడం వల్ల కదరా మా నాన్నకి ఎన్ని కష్టాలు. అరే అశోక్, మరి సిల్లిగా మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులు అన్నాక కష్టపడాలరా. మనం ఎలాగో చదువు అయ్యాక పారని వెళ్ళిపోతాం. వాళ్ళకి అలవాటు అవ్వాలి కదరా, అందుకే కష్టపడాలి. కానీ మనం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి. దాని పేరే ఈజీ మనీ. దానికి ఇంకో పేరు బెట్టింగ్. ఒక్కసారి మనం బెట్టింగ్ అలవాటు పడితే అదే మనల్ని పోషిస్తుంది. ఆ తర్వాత మీ నాన్నగారికి అప్పు నువ్వే తెచ్చచ్చు. నీ కాలేజీ ఫీజు నువ్వే కట్టుకోవచ్చు. ఏమంటావు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, బెట్టింగ్ వేద్దామా? బెట్టింగా అంటే ఏంటి? దాని గురించి నాకు సరిగ్గా తెలీదురా. తెలీదా? రే అశోక్, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలరా. నేను ఇప్పుడున్న ట్రెండ్ గురించి చెప్తున్నా. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అని. ఇదొక ఐపీఎల్ సీజన్ బ్రో. సంక్రాంతికి కత్తి కట్టిన కోడిపుంజు మీద పందెం వేసినట్టు ఇక్కడ బ్యాట్ పట్టుకున్న వాడి మీద పందెం వేయాలి. రే అశోక్, ఒక్కసారి మనం లక్కు బాండ్ గెలిస్తే 1కి 10 వస్తుంది. నువ్వు చెప్తుంటే నాకు బెట్టింగ్ ఆడాలనిపిస్తుంది మామ. అది ఎలా ఆడాలో తెలుసా నీకు? దీని గురించి మనకు తెలిసిన బెట్టింగ్ లీడర్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం పద. మరి కాలేజ్ ఫీజు ఎలా? నేను ఆలోచించుకుని చెప్తాను మామ. ఒక్కసారి మనం బెట్టింగ్ అలవాటు పడితే అదే మనల్ని పోషిస్తుంది. ఆ తర్వాత మీ నాన్నగారికి అప్పు నువ్వే తెచ్చచ్చు. నీ కాలేజీ ఫీజు నువ్వే కట్టుకోవచ్చు. అక్కడే ఉన్నాను మన ప్లేస్ దగ్గర ఉన్నాను, వచ్చేయండి. రే మామ, ఇడెవడో నన్ను ఇసుకెళ్తున్నాడు. లైన్లో ఉండు. తెలిసి తెలియక చేశానన్నా. రే మన ప్లేస్లో ఉన్నా నేను, నువ్వు వచ్చే ఫోన్ పెట్టే. ఇప్పుడు తెలిస్తే ఊరుకోరన్నా, మా నాన్న కొట్టేస్తారన్నా. అన్నా, ఆ భయం నీకు అన్నా బెట్టింగ్లో డబ్బులు పెట్టక ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. తెలీదన్నా. రే ఎవరాడు? ఈయన బయటికి ఏంటండి? పోరా బయట. బెట్టింగ్ మీద డబ్బులు ఇస్తాక ఆ డబ్బుల మీద ఆశీస్సులు వేసుకోవాలి తమ్ముడు. హాయ్ బ్రో. తమ్ముడు వచ్చి కూర్చో. మనోడు ఎవడు తమ్ముడు? కొత్త వీడు నా ఫ్రెండ్ అన్న, వీరు అశోక్. ఇద్దరు ఒకే కాలేజ్ చదువుతున్నారు. వీడిది బాగా పల్లెటూరు అన్న. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు డబ్బులు పంపిస్తే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. చాలా బాగా చదువుతాడన్న, కాలేజ్ ఫస్ట్ వస్తాడు. పైగా బెట్టింగ్లో వీడికి కొత్త. ఇంట్లో నీకు బాగా అనుభవం ఉంది కదా, అందుకే తీసుకొచ్చా. తమ్ముడు, పందెం వేయడం నీకు కొత్త కావచ్చు, కానీ ఆడేవాళ్ళకి కాదు కదా. వాళ్ళు గెలుస్తారు. మనల్ని గెలిపిస్తారు. పూర్వం రోజుల్లో రాజులు పందాలు కట్టి రాజ్యాల్ని రాణుల్ని పోగొట్టుకునేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. నువ్వేం టెన్షన్ పడకో తమ్ముడు. ఒక్కసారి బెట్టింగ్లో డబ్బులు పెడితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఇంకా డబ్బులు పెట్టాలనిపిస్తుంది. సరే తమ్ముడు, మరి ఎంత బెట్టింగ్? 1000-2000 కాదన్నా. ఆ డబ్బులు ఇది. మనం ఇప్పుడు వేసే టీం మీదే 50,000. ఓకే షూర్. మామ డబ్బులు వస్తాయి. నేను ఉన్నాను కదా మామ, కంగారు పడకు. దీనికి డబ్బులు వస్తాయి, సరేనా? తమ్ముడు, నేను మిమ్మల్ని నమ్మను, డబ్బుని నమ్మను, ఆడేవాళ్ళని నమ్ముతాను. మీకేం ప్రాబ్లం లేదు, డబ్బులు తిరిగి ఇచ్చే పూచి నాది. మీరు వెళ్ళండి. Yes, everyone's got the big shots and loves to play the big shots, but the art of being able to get that on ball and get off strike is huge. And out. There's the breakthrough. Straight after he gets 50. Going for the big one down the ground.
ఎన్నిసార్లు చెప్పానురా నీకు బెట్టింగ్లో డబ్బులు పెడితే తిరిగి రావని. ఓ బెట్టింగ్లో డబ్బులు రావాలంటే నీ జేబులో డబ్బులే కదరా, జీవితంలో అదృష్టం ఉండాలా. ఓ పోరా. The balls are starting to move around a little. Edge, this time gone. Good set of hands, Aaron Finch. What about the damage Mitch Stark's doing at the top of the order? Crashed, and that'll be four. It didn't miss. I think it was Faulkner at backwood point by much. That's a boundary. Up and away. Have some of that. All the way. Started well in both one-day internationals. And it continues. So Sandhu's got his first wicket. It hasn't taken long either. Certainly hit the ball hard. Oh, that should be out. That's Coley jumping back in the crease again. And he's outsmarted himself. It's a big wicket for Australia. A massive wicket. Oh, well struck. That's going all the way. He's latched onto that, Rohit Sharma. Nice. Straight. That's good batting. Just in the last 5 minutes, Suresh Raina. చంపేస్తాను రా. ఈజీ మనీ అన్నావు, బెట్టింగ్ లో సంపాదన అన్నావు, ఒక్కసారి పడితే భవంతులు వస్తుంది అన్నావు, మా నాన్న అప్పులు తీర్చచ్చు అన్నావు, నా కాలేజ్ ఫీజు నేనే కట్టుకోవచ్చు అన్నావు. గెలిస్తే డబ్బు అన్నావు కానీ ఓడిపోతే ఒక్క రూపాయి రాదని చెప్పలేదు. అటు నా చదువుకి, ఇటు నా కన్న తండ్రి నమ్మకానికి దూరం చేసావు. ఎందుకని నన్ను ఇంత మోసం చేసావు? వదలరా. ప్రపంచంలో నువ్వు ఒకటే వేస్తున్నా బెట్టింగ్, 1,00,000 మంది వేస్తున్నారు బెట్టింగ్. వాళ్ళందరినీ ఇలాగే పట్టుకుంటావా? నువ్వు ఒకడో పోగొట్టుకున్నావు డబ్బులు, నేను పోగొట్టుకున్నాను. నేను అరుస్తున్నానా? జరిగింది ఏదో జరిగింది. నీ అదృష్టం పోవండి వస్తుంది అనుకున్నావు, ఓడిపోయావు అంతే. సారీ, తప్పుకోరా. ఇప్పుడు చెప్పిన కథ నా ఫ్రెండ్ కథ కాదు, నా కథ. ఈ కథలో నాన్నకు చెప్పే ధైర్యం లేక నేను నీలాగే అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నాన్న, నీ నమ్మకాన్ని పందెం వేశాను. నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని అందరి కాళ్ళు పట్టుకొని చదువు కోసం డబ్బులు పంపిస్తే సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నా స్నేహితుడు చెప్పిన మాటలకు మోసపోయి నా చదువు కోసం పంపించిన 50,000 రూపాయలు క్రికెట్ బెట్టింగ్ వేశాను. ఎవడో కొట్టిన బంతిని పట్టుకుంటే గెలుస్తాం అనుకున్నాను. కానీ నిజమైన గెలుపంటే అమ్మ నాన్న ప్రేమను సంపాదించుకోవడం, మనకు వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం, దానికోసం పోరాటం అని తెలుసుకోలేకపోయాను. కొడుకు తలదించుకునే పని చేశాడని ఊరి ప్రజలందరూ అనుకోకుండా ఇది ఎక్కడితోనే నాతోనే ఆగిపోవాలని
ఇలా చేస్తున్నాను. ఇట్లు మీ అశోక్. మీ అబ్బాయి అక్కడ పురుగు మంది తగ్గేయండి. ఎక్కడా? నాన్న అశోక్, అరే ఏం కష్టం వచ్చిందిరా? నువ్వు పురుగుల మందు తాగటం ఏంట్రా? రే నాన్న అశోక్. అయ్యో అయ్యో బాబు, ఏమైందిరా నీకు? కాలేజీకి వెళ్ళి చదువుకుంటానన్నావే, నా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బు సంపాదించి నిన్ను చదివించుకుంటానని చెప్పాను కదరా. ఇంతలోనే ఏమైందిరా? అశోక్, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను కదరా. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే అది తట్టుకుంటుందా? లేవరా నాన్న, లేరా. ఒక్కసారి ఒరే కళ్ళు తెరవరా. పిచ్చిది, మీ అమ్మ గుండె పగిలి చచ్చిపోతుందేమోరా. నాదా ఏమైందిరా? ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదురా. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడరా. అశోక్, నీకొచ్చిన కష్టం ఈ దానితో చెప్పుకోవాలనిపించలేదేంట్రా నీకు? ఒక్కసారి చూడరా, నీ కన్న తండ్రినిరా. కష్టం వస్తే కడుపులో పెట్టుకుంటాను గాని నిన్నెప్పుడైనా తిట్టానా, కొట్టానా? నిన్నెప్పుడైనా పల్లెత్తి మాట అన్నానా? ఎందుకురా ఈ వయసులో నాకింత కడుపు కోత మిగిల్చావు? ఏంటి ఇది? నీ కదా? నువ్వు చనిపోయావా? మరి మరి నాతో ఎలా మాట్లాడుతున్నావు?
ఇక్కడున్నావా? బెట్టింగ్ లేసి డబ్బులు పోగొట్టుకున్నావు తెలిసింది. చావడానికి వచ్చేవేమో అనుకున్నాను. మీ నాన్నలకు డబ్బులు కట్టేశాడు, ఇంటికి రమ్మంటున్నాడు. పదా నడు. ఏదైనా సమస్య వస్తే మీ నాన్నతో చెప్పరా, చూసుకుంటాడు. Edge, this time gone. ఎంత Good set of అమ్మా పడతారనుకుంటే సిక్స్ What about the damage Mitch Stark's doing at the top of the order? తీసుకో. Crashed, and that'll be 4. It didn't miss. I think it was Faulkner at backward point by much. That's a boundary. Up and away. Have some of that. Started well in both internationals. And it continues. So, ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఈ దాబాలోనే వాళ్ళు ఉండేది. రండి సార్, ఇదే సార్. ఇక్కడే బెట్టింగ్ జరిగింది. ప్రతి ఐపీఎల్ సీజన్కి ఇక్కడ లక్షల్లో బెట్టింగ్ జరుగుతుంది సార్. అలాంటి వాడు ఎంత చెప్పినా ఇక్కడ ఎవడ వినరు సార్. వాళ్ళకి మీరే కరెక్ట్ సార్. రండి సార్. నేను చూసుకుంటాను పద. డబ్బులు ఇక్కడే పోయేలా ఉన్నాయి. చెప్పు, నేను చూసుకుంటాను. పోలీస్ కదిలేరంటే కాల్చి పడేస్తాను. hit the ball hard. ఎక్కడెక్కడ కాలుస్తానో నాకే తెలియదు. జీవితాంతకాలం మంచానికే పరిమితమై ఉంటారు. కూర్చోండి రా. కేవలం నీతో మాట్లాడడానికి వచ్చాను. అది తెలివి ప్రదర్శించకండి రా. కూర్చోండి. Wicket for Australia. A massive wicket. రేయ్, ఆట అంటే వినోదాన్ని బాలరా. అలాంటి ఆటని విషాదంగా మారుస్తున్నారు. మీ కుటుంబంలో విషాదాన్ని మిగులుస్తున్నారు. సార్ ఆట చూసి టప్పట్లు కొట్టి ఏలేపితే ఏమొస్తుంది సార్? అదే 50 పెడితే 1,00,000 వస్తుంది. రాకపోతే Straight. సమాధానం చెప్పు. Good batting. అయినా మా డబ్బులతో మేము బెట్టింగ్ కడితే మీకేంటి సార్? మామూలు కావాలంటే పట్టుకెళ్ళండి. Get in. రేయ్, మీ నాన్న ఏం చేస్తాడ్రా? Show your athleticism. ఎలక్ట్రిషన్ వర్క్ సార్, హౌస్ వైరింగ్ చేస్తారు. మరి మీ నాన్న ప్రతిరోజు ఇంటింటికి తిరిగి బండి మీద పాలేస్తారు సార్. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుందిరా డబ్బు విలువ. మీ నాన్నే కాదురా, ప్రతి మధ్యతరగతి తండ్రి ఏదో ఒక పని చేస్తూ ప్రాణాలు పణంగా పెట్టి రూపాయి పోగేసి మీరు చదువుకుని గొప్ప పేరు తెచ్చుకుంటారనుకుంటే మీరు వాళ్ళ చెమట చుక్కల మందులో కలుపుకొని తాగుతున్నారా? మీకోసం వాళ్ళ కష్టపడుతుంటే వాళ్ళ కష్టాన్ని పందెం కడుతున్నారు. ఛీ, తండ్రి కష్టాన్ని చూసిన ఏ కొడుకులు ఎలా తయారవరు? జీవితంలో మీ గోల్ ఏంటో తెలుసుకొని దాని మీద ఫోకస్ చేయండి. అక్కడ గ్రౌండ్లో ఆడేవాడికి కంపెనీలు కోట్లు ఇస్తాయి. రేపు బెట్టింగ్లో డబ్బులు పోయి మీరు చేస్తే కనీసం నీ కన్న వాళ్ళ కన్నీళ్ళు తుంటానికి కూడా వాళ్ళు రారు. 100 ఏళ్ల జీవితాన్ని ఈ బెట్టింగ్ వ్యసనాలతో 20 ఏళ్ళకై ఎండ్ చేసుకోకండ్రా. నేను కూడా ఈజీ మనీ కోసం ఆశపడి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. ఆ పరిస్థితి మీకు రాకూడదనే ఈ పని చేశాను. వెళ్ళవు సార్.